నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మరియతండలు గ్రామాభివృద్ధి భాగంగా చెత్త బకెట్ల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ముర్చిన బాలరాజ్, సర్పంచ్ జ్యోతి గణేష్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని గ్రామ ప్రజలకు చెత్త బకెట్లు అందజేశారు. డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. గ్రామ ప్రజలు చెట్లను నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మంక్యనాయక్, గ్రామ ఉప సర్పంచ్ భాస్కర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సంజయ్, కారోబార్ గుగ్లోత్ రమేష్, బాజ్యా మోతిలాల్, రవి, బదవత్రావు సింగ్, రావి, నారాయణ, ప్రవీణ్, రాజేష్, రఘు, వార్డు సభ్యులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి గ్రామస్తులంతా కూడా రోడ్ల మీద డ్రైనేజీల్లో చెత్త వేయకుండా ఖచ్చితంగా బకెట్లలో తడి చెత్త వేరుగా, పొడి చెత్త వేరుగా ప్రతి ఇంటికి 2 చెత్త బకెట్లను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులంతా ఖచ్చితంగా చెత్తను బకెట్లలో వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ఊరు శుభ్రతను పాటించి శుభ్రతగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెత్త బుట్టల్ని సద్వినియోగం చేసుకొని ట్రాక్టర్లలో అందించే విధంగా గ్రామస్తులంతా ముందుండి కొనసాగించాలని చెప్పి తెలియజేస్తుంది. మన గ్రామ పంచాయతీ తరఫున ఈరోజు చెత్త సేకరణకు తడి చెత్త, పొడి చెత్త బకెట్లు ప్రతి ఇంటింటికి 2 బకెట్లు పంచడం జరిగింది. గ్రామస్తులకు తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా చెత్త బుట్టలు వాడి మన ట్రాక్టర్ వచ్చినప్పుడు దాంట్లోనే వేయగలరని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.